హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు వ్లాగ్స్. ఈరోజు మనము సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే ఈవినింగ్ స్నాక్ రెసిపీని తోటకూరతో బోండాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఆకుకూరలు అంటే ఇష్టం లేని పిల్లలకు కూడా చక్కగా ఇలా బోండాలు చేసి పెట్టేయండి, చాలా ఇష్టంగా తింటారు. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుందండి. బయట క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. అలానే ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వేసి ఇలా క్రష్ చేసి పెట్టుకున్నానండి. అది 1 స్పూన్ అంత వేసుకోవాలి. 1 స్పూన్ అంతా జీరా వేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా వాము పొడి వేసుకోవాలి. వాముని కొంచెం ఇలాగా క్రష్ చేసి వేసాను. 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి. ఇంగు వేస్తే ఈ బోండాలకి మంచి ఫ్లేవర్గా బాగుంటుంది. ఈ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆకుకూరలోకి ఈ ఉప్పు, కారం మొత్తం బాగా పట్టేలాగా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/4 కప్పు బియ్య పిండి కూడా వేసేసుకోవాలి. 1/4 స్పూన్ అంతా బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకోవాలి. 1/2 స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకున్నాకే అప్పుడు మనం వాటర్ వేసుకోండి, లేకపోతే పిండి లూజ్ అయిపోతే ఆయిల్ బాగా పీల్చేస్తుంది. ఇది కొంచెం మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాగా వాటర్ కూడా చిలకరించేసుకొని ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. పిండి మొత్తం మనకి ఇలాగా ముద్దలాగా అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవాలి. అలానే పిండి మొత్తాన్ని ఇలాగా బాల్స్ లాగా చుట్టేసుకొని ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ మనకి హీట్ అయినాక ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ బోండాలు వేసేటప్పుడు ఆయిల్ మరీ హీట్గా ఉంచకండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి లోపల దాకా బాగా ఫ్రై అవుతాయి. ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, చాలా సింపుల్గా ఇలా ఆకుకూరలతో మీరు కూడా ఒక్కసారి ఇలాగా బోండాలు ప్రిపేర్ చేయండి. మీ పిల్లలకైతే చాలా బాగా నచ్చేస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.